సేవతో మానవత్వం. ఏకోడూరు నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డి ఆదర్శం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని ఏకోడూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వడ్డు మధుసూదన్ రెడ్డి ప్రజల సంక్షేమాన్ని తన జీవిత ధ్యేయంగా స్వీకరించి అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మాజీ గ్రామ సర్పంచ్ వడ్డు వెంకట సుబ్బారెడ్డి గారి కుమారుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి తన సంపాదనలోని కొంత భాగాన్ని సామాజిక సేవలకు అంకితం చేస్తూ ప్రజలకు ఎప్పటికీ మర్చిపోలేని మానవతా సేవలు చరిత్రను సృష్టిస్తున్నారు. అవసరమయ్యే వైద్య సహాయం ఖర్చులను భరించి పేద కుటుంబాలకు దత్తత తీసుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి బాధను ఉపశమనం చేయడంలో ముందుగా నిలిచారు. ఏకోడూరు భీమవరం రహదారిలో మధ్యలేరు వంతెన గంటకు చెట్లు మొక్కలు చేరి రోడ్డును అడ్డుకున్న సందర్భంలో స్వంత నిధులతో జేసీబీ సహాయంతో అవి తొలగించి రహదారిని మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దారు. గ్రామ శ్మశానాన్ని శుభ్రపరిచి ప్రజారోగ్య రంగంలో విశేష సేవలందించారు. క్రిస్మస్, సంక్రాంతి వంటి మత సాంస్కృతిక ఉత్సవాలలో మత ఐక్యతను చాటుతూ గ్రామ సమాజంలో స్నేహ సంబంధాలు, సమన్వయాన్ని పెంపొందించారు. అన్ని మతాల ప్రజలు ఐక్యత భావంతో కలిసికట్టుగా ఉత్సవాలను జరిపే సంస్కృతిని గ్రామానికి అందించారు. అన్ని మతాల వారికి చెందిన శ్మశాన వాటికలను శుభ్రపరిచి సమాజ సేవలో విశేషమైన కృషి చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిస్థితులను మెరుగుపరిచే విధంగా శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహభరిత సభ్యత్వ ప్రచారం ద్వారా ఏకోడూరు గ్రామంలో 1300 మంది సభ్యత్వాలు నమోదు చేయడం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, వితంతు పింఛన్లు పొందేందుకు బాధితులు అధికారులతో నేరుగా సంబంధించి సౌకర్యవంతంగా పింఛన్లు పొందేలా వడ్డు మధుసూదన్ రెడ్డి కృషి చేశారు. పార్టీ నాకు ఏం చేస్తుందనే ఆలోచన కాకుండా నేను పార్టీకి ఏం చేస్తున్నాననే ఆలోచన నాలో గట్టి నమ్మకాన్ని నింపింది అని వడ్డు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సూచనల మేరకు పార్టీ బలోపేతానికి అశేషంగా కృషి చేస్తూ ముఖ్యంగా అతి ఆవశ్యకతమైన కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ను ఎమ్మెల్యే రాజన్న చేతుల మీదుగా ఇప్పించారు. ఏ కష్ట సమయమైనా ముందుండి పరిష్కారానికి ముందుకొచ్చే ఉత్సాహిత నాయకుడిగా వడ్డు మధుసూదన్ రెడ్డి నిలిచి భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమమే, సమాజ సేవే మరియు పార్టీ అభివృద్ధి కోసం తన అన్ని శక్తులను అంకితం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. పార్టీని రాబోయే కాలంలో దీన్ని బాగా బలపరిచి ఇంకా పార్టీని గట్టిగా అందరం కలిసికట్టుగా కృషి చేసి నాయకులే కాదు గ్రామ ప్రజల సహకారంతో అందరితో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలా